జై శ్రీరామ్. ఈ రోజు మనం రామాయణం బాలకాండలోని 13వ సర్గ అయిన అశ్వమేధ యాగమునకు సన్నాహాలు దశరథుడు సపరివారముగా యజ్ఞశాలలో ప్రవేశించి దీక్షను గైకొనుట గురించి చదువుకుందాం. యజ్ఞాశ్వమును వదిలిన సంవత్సరము తర్వాత మరలా వసంత ఋతువు ప్రారంభమయ్యను. అంతవరకు పూర్తి చేయవలసిన యజ్ఞ కార్యములన్నీ దశరథుడు చేసెను. పిమ్మట ఆ దశరథ మహారాజు సంతానయాగం చేయుటకై యజ్ఞశాలలో ప్రవేశించి వశిష్ఠునితో, ఓ బ్రహ్మర్షి, సంతానము ప్రసాదించునట్టి ఈ యజ్ఞమును నిర్విఘ్నముగా చేయుడు అని పలికెను. ఈ యజ్ఞ నిర్వహణ భారము అంతయు మీదే అని పలికిన ఆ దశరథుని మాటలను విని వశిష్ఠాది ఋషులు, అట్లే మీరు కోరిన విధముగానే ఈ యజ్ఞమును నిర్వహించెదను అని నుడివెను. పిమ్మట వశిష్ఠ మహర్షి యజ్ఞ కార్యములందు రాజుచే నియుక్తులైన బ్రాహ్మణోత్తములని, వాస్తుశాస్త్రము బాగా తెలిసిన వారిని, ధార్మికోత్తములని, శృవాది ఉపకరణములు చేయు వడ్రంగులను, నటీ నర్తకులను, ఇటుకలు మొదలగు వారిని, సిద్ధపరచు వారిని ఎంతో మందిని పిలిచి ఇలా పలికెను. మీరందరూ రాజాజ్ఞను శిరసావహించి యజ్ఞ కార్యములో నిమగ్నులు కండు. యజ్ఞమునకు వచ్చు రాజులకు, బ్రాహ్మణులకు, జానపదులకు అందరికిని మంచి గృహములు నిర్మింపుడు. మీరందరూ ఈ పనిని చక్కగా మనస్సుతో చేయుడు అని వశిష్ఠ మహర్షి వారితో పలికెను.